దువ్వాడ మాధురి వచ్చినాక ఫైర్ బ్రాండ్ బాగుంది, రేటింగ్ కూడా బాగా పెరిగింది. నాకు ఆమె బయట కూడా తెలుసు. అంటే ఆమెనే ఇప్పుడు గేమింగ్ బాగుందంటారా? బిగ్ బాస్ లో ఎవరికి గేమింగ్ బాగుందంటారు? ఒక 5 పేర్లు చెప్తాను. ఇమ్మాన్యుల్, ఆయన జెన్యున్గా ఆడుతున్నాడు, మంచి కామెడీని జనరేట్ చేస్తున్నాడు. అలాగే సుమన్ శెట్టి, ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, మీ అందరూ తెలుసు. సినిమా ఇండస్ట్రీలోనే నంది అవార్డులన్నీ అందుకున్న వ్యక్తి. ఆయన స్టార్టింగ్లో డల్గా ఉన్నా ఇప్పుడు బాగానే పెర్ఫార్మెన్స్ బాగుంది. ముఖ్యంగా ఆయనకి బయట పబ్లిక్ మనలాంటి వాళ్ళ ఓట్లు బాగా పడుతున్నాయి, రేటింగ్. ఇంకా మళ్ళీ దువ్వాడ మాధురి, ఆమె ఒక ఫైర్ బ్రాండ్ అనమాట. అసలు ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా కానీ గట్టిగా అరుస్తుంది అనమాట, ఆమె బాగా చేస్తుంది. అలాగే డీమన్ పవన్, ఆయన కూడా బాగా టాస్క్లన్నీ ఆడుతున్నాడు. ఎవరు వెళ్ళకపోతే నాకేంటన్నట్టు ఉంటున్నాడు ఆయన, అంటే ఆయన వర్క్ ఏదో ఆయన చేసుకుంటున్నాడు. దట్ ఈజ్ ఈ స్టైల్. ఇంకా జై జవాన్ జై కిషాన్, పవన్ కళ్యాణ్ కూడా బాగానే ఆడుతున్నాడు అనమాట. సో వీళ్ళందరూ గేమ్ అయితే నాకు నచ్చింది. టాప్ 5లో 5 ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎవరు? ఉప్పల్ వాళ్ళు ముద్దమందరం అనే సీరియల్లో ఆ తనుజతో, తను కూడా షీజల్స్ గౌడాస్, తనుజ గౌడతో యాక్ట్ చేశాడు. అప్పటి నుండి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. కానీ ఆయన ఇమ్మాన్యుల్ కూడా సపోర్ట్ చేస్తుంది. నాకు కన్నడిగస్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు, ఎందుకంటే ఈ మధ్య చూసాం మనం ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ గారిది. అక్కడ ఈ సినిమాను బ్యాన్ చేయాలి అని అక్కడ పోస్టర్లు చింపేసి చాలా రాద్ధాంతం చేశారు. అట్లాంటి వాళ్ళకి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? ఈ మధ్యన ఒక కన్నడ మినిస్టర్ అంటున్నాడు, తెలుగు వాళ్ళంతా నిండిపోయినారట కర్ణాటకలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీల్లో, బెంగళూరులో అంటున్నాడు. అసలు మన ఇండస్ట్రీ అంతా నిండిపోయింది కన్నడిగస్తో. మీకు తెలుసు, ఆ రోజుల్లో చూసుకుంటే ఒక జమున, ఒక బి సరోజాదేవి, ఒక సీఎం జయలలిత, ఒక సౌందర్య, ఒక ప్రేమ, ఒక మాలాశ్రీ, ఒక అనుష్క శెట్టి, ఇప్పట్లో ఒక శ్రీలీల, ఒక రష్మిక మందాన, హీరోల్లో సుమన్ గారు, అర్జున్, ప్రకాష్ రాజ్, ఉపేంద్ర, ఎంతమంది రాలేదు. ఎక్కడ చూసినా వాళ్ళే కదా, ఇందుకు గలడు అందులో లేడని సందేహం ఉందన్నట్టు టీవీ ఇండస్ట్రీలో వాళ్ళే, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళే, చివరికి యూట్యూబ్లో కూడా వాళ్ళే వస్తున్నారు. జబర్దస్త్ యాంకర్లు కూడా వాళ్ళే ఉంటున్నారు. లాస్ట్ టైం బిగ్ బాస్ 8 తెలుగు విన్నరు నిఖిల్ గౌడ. ఆయన ఏం ఆడిండు కదా, డాక్టర్కి కృష్ణకి ఇస్తే బాగుండేదని నేను అనుకున్నాను. అప్పట్లో కూడా అదే వాయిస్ ఇచ్చాను నేను. ఇప్పుడు బిగ్ బాస్ అక్కడ చూడండి, మన తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారేమో. ఈసారి ఎవరు వినేతారు? మహిళలు రావాలని కోరుకుంటున్నానండి, ఎవరవని. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసుకుంటే చంద్రముఖి అంటాను, శ్రీముఖికి 2nd ప్లేస్ వచ్చింది, యాంకర్ శ్రీముఖి. తర్వాత గీతా మాధురి సింగర్కి కూడా 2nd ప్లేస్ వచ్చింది. సో ఇప్పుడు ఎవరైనా కానీ ఫస్ట్ ప్లేస్లో ఒక లేడీ నిలబడాలని 9 అయ్యే కదా బిగ్ బాస్లో. 9లో ఎవరు లేడీస్ విన్ కాలేదు. ఓటీటీలో అయ్యారులే బిందు మాధవి, కానీ ఈ స్ట్రైట్ టీవీలో వచ్చే దాంట్లో అయితే ఎవరు రాలేదు. కాబట్టి ఖచ్చితంగా మహిళలు విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే మహిళలు ఎవరు అనుకుంటున్నారు? రీతి చౌదరిగా, లేదంటే తనుజానా, లేదంటే కన్నడిగస్ కాదు, తెలుగు వాళ్ళే అవ్వాలి. ఎవరైనా తెలుగు వాళ్ళు, ఎనీ లేడీ, అది రీతు చౌదరి అయినా ఓకే, లేకపోతే మాధురి అయినా ఓకే, ఎవరైనా మన తెలుగు వాళ్ళు అవ్వాలి. పాపం దమ్ము శ్రీజ ఉంటే బాగుంది, ఆమెను పీకిస్తారు, ఎంత తీస్తారు పాపం. తను బాగా ఆడింది. అన్ఫేర్ ఏనండి, ఆమె చాలా బాగా గేమ్స్ ఆడింది. పాపం మంచి ₹1,00,000 శాలరీ వదులుకొని వచ్చేసింది. చాలా బాధపడుతుంది ఆమె బయట. అంటే ఆయన గేమ్స్ అని డల్గా ఆడారు, ఆయనకు ఫుల్గా సపోర్ట్ ఉంది. సాక్షాత్ మెగాస్టార్ చిరంజీవి గారు, నాగబాబు గారు, వీళ్ళందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేశారు. నాగబాబు గారు కూడా ట్వీట్ చేశారు, ఆల్ ది బెస్ట్ భరణి గారని. కానీ ఆయన శివాజీ లాగా ఒక పెద్దరాయుడులాగా ఉంటారని పెట్టారు. కానీ ఏంటో ఆయనకి నచ్చలేదు, వీళ్ళంతా ఈ రొమాన్స్లు ఇవన్నీ ఆయనకి నచ్చలేదేమో. ఆయన కొంచెం లాస్ట్లో డల్ అయిపోవడం, ఓటింగ్లో కూడా డిమ్ అయిపోవడంతో ఆయన బయటకు వెళ్ళిపోయినారు. రామురాథోడ్ గురించి ఆయన బాగానే ఆడుతున్నాడు అండి, జెన్యున్గా ఆడుతున్నాడు, చాలా గ్రేట్. ఆయన హ్యాట్స్ ఆఫ్ రామురాథోడ్. ఏంటి ఆయన పాట ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 600 మిలియన్ అంటే షాక్ అయ్యారంట కదా, వాళ్ళు అలా షాక్ అయ్యాము. చిన్న పాటతో ఒక లంబాడీ వ్యక్తి ఇంత క్రేజ్ తెచ్చుకోవడం. మొన్న కూడా గామా అవార్డ్స్ దుబాయ్లో అందుకున్నాడు, చాలా హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. ఆయన కూడా బాగానే ఆడుతున్నాడు. ఎవరు వీకర్ అంటే ఎవరు వీకర్ అని నేను ఎవరు చెప్పను. ఈ వీక్ ఎలిమినేట్ అవుతారంటే ఎవరు? సంజనాని పంపించేయాలనుకోండి, ఎందుకంటే ఆమెకు చిన్న పిల్లలు ఉన్నారు కదా. పిల్లలు, నా 4 months బాయ్ ఉన్నాడు, అలాగే 5 years బాయ్ ఉన్నాడు. పిల్లలు బాగా ఆమె కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆమెను బయటికి పంపిస్తే మంచిదని నేనైతే అనుకుంటున్నాను. అంటే ఆమె గేమ్ కన్నడిగస్ అందరినీ బయటికి పంపించేయాలి. ఆమె వచ్చింది వాళ్ళ పిల్లల కోసం కాదు, గేమ్ ఆడి తను ఫేమ్ అవ్వాలని వచ్చింది. లేదండి, అసలు 3 months వేరే దేశాల్లో అయితే కేసు అవుతుంది. ఇంత చిన్న పిల్లలు వదిలి లోపల తీసుకున్నారు. మన ఇండియాలో మరి ఏంటో నాకు తెలియదు, కానీ రూల్స్ చాలామంది దానికోసం కామెంట్ చేస్తున్నారు. మరి 3 months బేబీని వదిలి అలాగ పెట్టడం అనేది చాలా రాంగ్. అది అసలు ఒక తల్లి ఒక బిడ్డ 2 years వరకు సెపరేట్ కాకూడదు. ఎందుకంటే తల్లి పాలు ఎంతో అవసరం, డబ్బా పాలు అంత బలం కాదు, తల్లి ప్రేమ ఉండాలి. సో ఆమె ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం అవడం లేదండి. ఈ
అదే ఇది ఇట్స్ నాట్. నేనైతే మాత్రము ఎమ్మాన్యుయల్కే, తర్వాత నెక్స్ట్ సుమన్ శెట్టి, నెక్స్ట్ మాధురి, వీళ్ళందరూ నాకు బయట కూడా తెలుసు.